హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ అండ్ బేక్ విత్ నూర్ అహ్మద్. ఇవాళ నేను బేకింగ్ క్లాస్ 6లో స్విస్ రోల్ బటర్ క్రీమ్తో ఎలా చేయాలో చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని అందులో 2 ఎగ్స్ వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ వచ్చేసి వెనిలా ఎసెన్స్ వేసి ఎలక్ట్రిక్ బీటర్తో బాగా ఫ్లఫీగా అయ్యేంత వరకు బీట్ చేయాలి. ఇందులోనే 1/2 కప్ షుగర్ కూడా వేసి బీట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్లఫీగా వచ్చిన తర్వాత ఈ ఎలక్ట్రిక్ బీటర్ అనేది పక్కకు పెట్టేసి అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకొని అలాగే 1/2 కప్ మైదా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి మొత్తం ఇలా జల్లించుకోవాలి. ఇలా మొత్తం జల్లించిన తర్వాత ఒకసారి విస్కర్ని తీసుకొని, ఇప్పుడు బీటర్ అవసరం లేకుండా విస్కర్ని తీసుకొని మొత్తం అనేది కలుపుకొని ఇలా స్పాచులాతో క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను కలర్ఫుల్ స్విస్ రోల్ చేస్తున్నాను కదా, ఇందులో నేను 3 కలర్స్ యాడ్ చేస్తున్నాను. అందుకోసం 3 బౌల్స్లో బ్యాటర్ని కొంచెం కొంచెంగా డివైడ్ చేసుకున్నాను. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 3 కలర్స్ వేసాను. పింక్, వైలెట్ అలాగే ఎల్లో వేసి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు నేను కేక్ టిన్ని తీసుకొని అందులో 3 కలర్స్ని కూడా ఇలా ఒకదాని తర్వాత ఒకటి లైన్గా వేస్తున్నాను. ఫస్ట్ ఎల్లో, తర్వాత పింక్, తర్వాత వచ్చేసి వైలెట్ కలర్ వేస్తున్నాను. ఇలాగే సేమ్ కంటిన్యూగా మొత్తం వేసేయాలి. వేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకొని మైక్రో ఓవెన్లో 180 డిగ్రీస్లో 15 మినిట్స్ కానీ 16 మినిట్స్ కానీ బేక్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 16 మినిట్స్ పెట్టాను. చూడండి, 16 మినిట్స్ తర్వాత ఒకసారి నైఫ్తో చెక్ చేయాలి. చూడండి, నేను నైఫ్తో చెక్ చేస్తే నైఫ్ అనేది క్లీన్గా వచ్చింది, అంటే బేక్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇలా వేడి మీద ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి. ఇలా తీసి పక్కకు పెట్టేసేయాలి. చూడండి, స్పాంజ్ అనేది సూపర్గా బేక్ అయిపోయింది. ఇలా మొత్తం కింద ఉన్న బటర్ పేపర్ని తీసేయాలి. ఇలా రైట్ సైడ్కి తిప్పిన తర్వాత ఇప్పుడు మేము పై లేయర్ కావాలంటే తీయొచ్చు, లేకపోతే పర్వాలేదు. అలాగే వేడి మీద ఉన్నప్పుడే ఇలా ఒకసారి రౌండ్గా చుట్టేసుకొని ఒక పక్కన పెట్టేసేయాలి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూడండి, ఇలా స్లోగా ఓపెన్ చేయాలి ఒకసారి. ఇలా ఇప్పుడు బటర్ క్రీమ్ తీసుకొని ఇలా మొత్తం ఈ బటర్ క్రీమ్ ప్లేస్లో మేము విప్పింగ్ క్రీమ్ అయినా పెట్టుకోవచ్చు. విప్పింగ్ క్రీమ్ పెడితే ఒక బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అదే బటర్ క్రీమ్ అయితే మేము బయట 5 to 6 డేస్ అనేది ఇలాగే రూమ్ టెంపరేచర్లో ఉంచవచ్చు, ఏమీ పాడవదు. చూడండి, ఇలా మొత్తం బటర్ క్రీమ్ తీసుకొని వెనిలా ఫ్లేవర్ క్రీమ్ ఇలా మొత్తం అప్లై చేశాను. కొంచెం ఫాస్ట్గా చేయాలి. ఈ స్పాంజ్ వేడిగా ఉన్నప్పుడే ఇది మొత్తం చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం చేసిన తర్వాత మళ్ళీ ఇలా స్లోగా ఇలా ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ బటర్ పేపర్ తీసుకొని ఇలా స్లోగా ఇలాగా రౌండ్గా చుట్టుకోవాలి. స్పాంజ్ అనేది గట్టిగా ప్రెస్ చేయకూడదు. ఇలా జస్ట్ స్లోగా ఇలా చేసి ఇలా మొత్తం ఇలా రోల్ చేసేసి కొంచెం టైట్గా ఇలా సైడ్స్ మొత్తం క్లోజ్ చేసేసి మళ్ళీ 5 మినిట్స్ అనేది పక్కన పెట్టేస్తే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇలా పేపర్ని తీసేసేయాలి. చూడండి, మేము ఎలా అయితే రోల్ చేసామో అలాగే ఉంది. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది, మీకు చూస్తుంటేనే కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ ఒక నైఫ్ తీసుకొని పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఈ సైడ్స్ అనేది కొంచెం తీసేయాలి. చూడండి, ఇప్పుడు ఇలాగా మొత్తం పీసెస్ లాగా కట్ చేయాలి. చూడండి, ఎలా డిజైన్ లోపల అయితే ఎలా ఎంత బాగా వచ్చిందో ఇలా రావాలండి. ఇలాగే నేను మొత్తం పీసెస్ని కట్ చేసేస్తున్నాను. చూడండి, నేను ఒక స్విస్ రోల్ తీసి చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎంత సాఫ్ట్గా కూడా వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటాను. అండి, ఒక ప్లేట్ తీసి ఇలా ఇవి మొత్తం కూడా ఇందులో వేసేసేయాలి. అంతే అండి, హోమ్ మేడ్ స్విస్ రోల్ అయితే రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.